ఈ నీరు పెడుతున్న సమయంలో భూమిలో ఉన్న పురుగులన్నీ కూడా తేళ్ళు కానీ, జెర్రెలు కానీ, మిడతలు కానీ, చిమ్మెంట్లు కానీ, అలాగే రకరకాల పురుగులన్నీ ఉంటాయి. అవన్నీ బయటకు వస్తాయి. ఆ నీరు అడుగుని బాగా ముందర కలుస్తుంది. భూమి పొరల్లోకి వెళ్ళిపోతుంది నీరు. అంచేత అడుగునున్న పురుగులన్నీ కూడా బయటకు వస్తాయి. వాటిని తినడం గురించి ఇలా ఈ కొంగలు 2, 4, 6, 8 కొంగలు ఉన్నాయి ప్రస్తుతానికి. ఏం చేస్తారంటే ఆ ఎదర దున్నుతున్న ట్రాక్టర్ దుక్కేస్తుంది ఎదర ఇంకొకళ్ళ తోటలో. కొన్ని వందలు వస్తాయి. ఆ వెనకాలే పరిగెడుతూ ఉంటాయి ఆ ట్రాక్టర్ దుక్కు వెనకాలే. గతంలో నేను పెట్టాను వీడియో. ఆ వెనకాలే పరిగెడతాయి. ఏం చేయాలంటే ఆ దుక్కికి ఆ అడుగున బెడ్లు అడుగునటువంటి పురుగులన్నీ బయటకు వస్తాయి. చక్రాల పక్క నుంచి కూడా ఉంటాయి. భయం లేదు వాటికి, కొంగలకి. దూరంగా కనపడుతున్నాయి, ఎగురుతున్నాయి చూస్తే మీకు. ఇక్కడ ఇవి మాత్రం ఇదిగో పురుగుల గురించి అనమాట. కింద నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు నీరు వస్తుంది. ఇప్పుడు ఇదిగో చూపు, ఇదిగో మనం పొద్దుట చూసుకున్నాం కదా, ఈ చూపు అదిగో అక్కడి నుంచి వదిలిపెట్టాను. అదే మెరక మీద నుంచి పల్లానికి నీరు దిగుతుంది అనమాట. ముందర ఏమైందంటే నెర్ర ఈ భూమి పొరల్లో ఉంది నీరు. అది కూడా చూపిస్తాను మీకు నేను. అయ్యి బాబాయ్, ఇది ఇక్కడ దాకా వచ్చేసి అది 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 నీరు కదులుతుంటే తెలుస్తుంది. కనపడుతుంది అనుకుంటాను మీకు. అదిగా అదిగో నీరు ప్రవాహం తెలుస్తుంది చూసారా. అలాగే మొత్తం తోట అంతా కనపడకూడదు పైన, కానీ నివురు కప్పి నిప్పంటారు అలాగే. అదనమాట. అలా దిగుతుంది, అలా పైనుంచి దిగుతుంది నీరు. నివురు కప్పి నిప్పులా ఇదిగా చూడండి ఇప్పుడు కనపడుతుంది పైకి. అడుగునంతా నిండిన తర్వాత ఇంకక్కడికి అప్పుడు పైకి కనపడుతుంది. ఇదంతా మునిగిపోతుంది అనమాట అప్పుడు. అది అలా ఇలా చెక్కలు మడులు అంటారన్నమాట. మడులు కట్టుకుని ఇక మీకు పక్కన చూపెడతాను ఉదాహరణకి. మడి, నీటి మడి. ఇవి ఈ తోటకి నీరు అయిపోయింది దీనికి. చూసారా, ఇలా గట్లు కట్టుకుని బయటికి పోకుండా నీరు. మళ్ళీ ఇదిగో ఇలా వరుసగా చూసారా, ఇక్కడ మళ్ళీ గట్లు కట్టి ట్రాక్టర్లు వేస్తాయి. ఇవి ఇలా తడుపుతారనమాట. ఇలాగ చూడండి మొత్తం. ఈ కోనసీమ జిల్లా అందాలంటే, కోనసీమ అందాలంటే ఇదే. అది మాకు పర్వతాలు తెలియవు. హిమాలయ పర్వతాలకు పెడితే, కేదార్ బదలీలు పెడితే అక్కడే కూర్చుండి అలా గంటల తరబడి చూస్తూ ఉంటాం ఆ పర్వతాలని. అది మనకి ఏది లేదో అది కావాలన్నది ఇదనమాట. ఆనందాన్ని అందులో వెతుక్కుంటాం. దూరపు కొండలు, నునుపు. కానీ ఆ అనుభూతి వేరు, ఆనందం వేరు. ఎన్ని చెప్పుకున్నా ఊరికే అనుభవించాలి. అయితే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. మేము కోనసీమలో పుట్టినందుకు మాకు కూడా ఆ అభిరుచి ఉంది. అంచేత మేము అక్కడ ఆనందాన్ని అనుభవిస్తాం. హిమాలయ పర్వతాల ఆనందాన్ని అనుభవిస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడ ఉంటే అక్కడ ఆనందాన్ని అనుభవిస్తాం. మాకు అది టేస్ట్ ఎక్కువ. ఇక్కడ పుట్టినందుకు మాకు ఎంతో ఆనందం అనమాట, కోనసీమలో పుట్టామని. జేసీ దివాకర్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నప్పుడు నాన్న తిట్టాడు. కాలుమి కాలేసి కూర్చుని తింటారు మీరు, ఎకరం ఉంటే మరి రాయలసీమకి రండి అని. కాంగ్రెస్ ఇన్ఛార్జి ఏదో ఇచ్చారు అప్పుడు ఎప్పుడో తూర్పుగోదావరి జిల్లాకి.